చాలా మంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ సోషల్ మీడియా పైన మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇమేజ్ ని ఎట్లా ఫేక్ చేస్తారు? కేటీఆర్, రేవంత్ గారిని తీసుకుంటే ఎవరికి ఆన్లైన్ ప్రెసెన్స్ ఎక్కువ ఉంది అనేది ఎక్కువ మంది చేస్తుంది. ఆన్లైన్ ప్రెసెన్సే కీ రోల్ అన్నమాట. దే నీడ్ పబ్లిసిటీ. చూపించుకోకపోతే వాళ్ళకి ఎవడు ఓటేస్తాడు? మనం కెమెరా ఉందని తెలిసి మనం మాట్లాడుతున్నాం. పొలిటీషియన్ కూడా కెమెరా ఉందని తెలిసి హెల్ప్ చేసి దాన్ని వేస్తే పేరు కావచ్చు, ఓటింగ్ కావచ్చు, ఇంకోటి వస్తుంది. బిగ్ బాస్ గురించి మాట్లాడితే కొంతమంది మీ క్లయింట్స్ నాకు తెలుసు, వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ వస్తాయి. ఈ మెకానిజం ఎట్లుంటది? వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతున్నాయి? పిఆర్ ఎప్పుడైతే వాడి అకౌంట్ ఇస్తాడో ఆ పిఆర్ ఏం చేయాలంటే వాడి అకౌంట్ లో ఏ పోస్ట్ వేయాలి, 24 గంటల్లో ఏ క్లిప్ కట్ చేయాలి, వీడు ఎక్కడ పాజిటివ్ గా మాట్లాడాడు, మన కంటెస్టెంట్ ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడాడు, ఇదంతా కట్ చేసి ఆడియన్స్ కి చూపించాలి. సో ఇంత చేస్తే గానీ ఆడ బిగ్ బాస్ లో వాడు ఆడుతున్నాడని అందరికీ తెలియదు. ₹1,00,000 బడ్జెట్ పెట్టి నాకు 10 లక్షలు టర్న్ ఓవర్ కావాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అంటే ఊరికే మనం ఏదో 10,000 పెట్టి ఒక క్యాంపెయిన్ చేస్తే వాడు సాటిస్ఫై అవ్వడు. సార్ నాకు రిజల్ట్ రావాలని చెప్పేసి నెక్స్ట్ డే మన దగ్గరికి వస్తాడు. యాజ్ ఆంటర్ప్రెన్యూర్ గా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వితౌట్ ఏజెన్సీ నేను ఏం చేస్తే నా సేల్స్ పెరుగుతాయి? ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఆ పర్పస్ కి తగ్గట్టు నువ్వు బ్రాండ్ ని కానీ ప్రోడక్ట్ ని కానీ మార్కెట్ చేయాలి. అప్పుడే నీకు సేల్ వస్తుంది. ఉంది కదా ప్లాట్ఫామ్ అని అన్ని ప్లాట్ఫామ్ లో నీకు నచ్చింది వేసావు అనుకో, యూ వోంట్ గెట్ ఎన్ ఎంగేజ్మెంట్. జనాలకి యూజ్ అయ్యే థింగ్స్ చేయడం వల్ల ఆ బ్రాండ్ పొజిషనింగ్ కానీ ఆ బ్రాండ్ రీచ్ కానీ పెరుగుతుంది. ఊరికే టైం పాస్ కి మేము ఏదో ఒకటి వేయాలి, రోజు ఒక పోస్ట్ పడాలి అనేస్తే ఏమీ రాదు. బ్రాండ్స్ కూడా అవే చేస్తున్నాయి. సో కామెంట్లు, లైక్లు, షేర్లు ఇవి నెంబర్స్ మాత్రమే. వాటిని చూసి నువ్వు ఒక బ్రాండ్ మంచిది చెడ్డది అని డిసైడ్ అవుతున్నావా, దెన్ యు ఆర్ గోయింగ్ రాంగ్.